బ్రతికేంత. వాడని సినిమాలో డైలాగులు తప్ప వాడి దగ్గర ఎవరున్నారు అసలు? ఓటేసే కూడా ఎవరు లేడు, ఓటేసే నాయకులు లేరు. ఈ పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టులు అందరిని కలుపుకొని రావడం తప్ప ఈ జన్మలో చరిత్రలో ఒక్కసారైనా గెలిచిన చరిత్ర అనేది ఉంటే చాలు. అలా మొన్నటిదాకా జనసేన టీడీపీ జనసేన అన్నారు, మళ్ళీ మధ్యకాలంలో మరి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పి నిన్న డీకే సుకుమార్తో మీటింగ్ చంద్రబాబు నాయుడు. డీకే శివకుమార్ గారు మొత్తం అంతా అక్కడ చంద్రబాబు గారి హస్తంలోనే అక్కడ జరిగింది. రేపు ఇక్కడ కూడా ఏదో చేద్దామని చూస్తున్నారు. ఏం చేస్తారు? కర్ణాటకలో డబ్బు తీసుకొచ్చేసి మన హైదరాబాద్లో డబ్బు తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి 1000 కోట్లు పంచుదామని చూస్తున్నారు. అవి ఏమి కుదరవు. జగన్ గారిని పంచినట్టు ఏం పంచుతారు? 80,000 మందికి 80% మంది మేము వేసింది వాస్తవంగా 90 పోయిన సంవత్సరం టీడీపీకేనండి, కాదంట్లా. కాకపోతే వాళ్ళ వల్ల కాదు. జగన్ గారు ఏదైనా చేయగలిగే సమర్థుడు ఆయన. మేము ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకంటే చూసాం ఆయన పరిపాలన, ఈ పార్టీ ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. ఏమండి ఒక మాట చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకుంటున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే కలిసి ఉన్న సీట్లు కాదు కదండి గెలవడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసారో తెలుసండి? ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి. సింగిల్ గెలిస్తే ఆయన ఎమ్మెల్యే గెలవడు కదండి. ఇప్పుడు ఈయనతో కలిస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే గెలిచేది. ఆయన ఎమ్మెల్యే గెలిపి ఒకసారి వచ్చి ఒక బల పగల కొట్టాలి అసెంబ్లీలో, అది ఆయన కోరిక, అంతమించి ఏమీ లేదు. ఏమండి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అనుకోండి, మీరు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనుకుంటారు, కానీ మా ఓడి వల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ఎవరు అనుకోరుగా జనాలు. ఇప్పుడు మీరు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు చూడండి, కాలేజీ అవుటింగ్లు ఇచ్చే ఏరియాలు ఉంటాయి చూసారా, అంటే మీకు ఎలా చెప్పాలంటే కాలేజీలు ఉంటాయి, అంటే వాళ్ళకి రూమ్స్ అవన్నీ ఉండి హాస్టల్స్, అలాంటి ఏరియాలో ఆయన మీటింగ్ పెడుతున్నాడు అవుటింగ్ల టైంలో. అప్పుడు ఏంటంటే జనాలు ఫాన్స్ యూత్ అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అమ్మో పవన్ కళ్యాణ్కి అభిమానులు చాలా ఉన్నారు, ఓట్లు పడతాను. ఓటు దగ్గరికి వచ్చేటప్పుడు చీలిద్దాను. ఇది ఓటు అనేటప్పటికి తేడా వచ్చింది. ఒకటి లేనోడు ఉన్నోడు అనేది చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉన్నోడు ఏం ఆలోచిస్తాడంటే, లేనోడు ఏదైతే ఉంది వీడి కాదు ఇంకొని పెట్టుకుందామని చూస్తాడు వర్కర్ని. లేనోడు అలా కాదుగా, ఆ పని ఉంటేనే బతకాలని ఉంటుంది కదా. దాన్ని గమనించి ఎవరైనా సరే, మీరు కుప్పంలో కాదు కదండి, ఎక్కడైనా సరే ఒక వారంటీ వ్యవస్థ వల్ల జగన్ గారే గెలుస్తారండి. అందరికీ అన్నీ అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయండి. అంటే కొంతమందికి అంటే మొన్న ఈ మధ్య నేను ఒక మాట అన్నానండి, చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫీజు పెడతారు, తెలంగాణలో అలాగా ఆటోలో ఫ్రీ పెడతారని. ఏమండి ఒకటి నోటికాడ కూడి తీసి ఇంకో నోటికాడ, ఇప్పుడు అది ఆర్టీసీ అనేది గవర్నమెంట్ వ్యవస్థ, ఆటో అనేది కార్మికుల వ్యవస్థ. నువ్వు దీన్ని పట్టకొట్టి నువ్వు గవర్నమెంట్ మీద చూపించుకుంటావు, నువ్వు గవర్నమెంట్ మీద నువ్వు దానిలో తీసి దానిలో వేసుకుంటావు. కానీ వీటి ఎక్కడి నుంచి చేసుకుంటాడు? ఆటో డ్రైవర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? వీళ్ళ ఫ్యామిలీని ఏం చేసుకుంటాడు? అంటే రోడ్డు పాలవ్వాలా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో ఆటో డ్రైవర్లు నాశనం చేసావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు గెలవాలన్న ఆలోచనలో మళ్ళీ ఆటో డ్రైవర్లు నాశనం చేయాలంటే ఎలాగా? ఒక్కటి కార్మిక సోదరులందరూ ఆలోచించాల్సిందంటే, వస్తే మనం ఏదో బాగుపడతా ఉన్నది కాదు, ఉన్న దాంట్లో మనం బాగుపడిన దాని గురించి ఆలోచించండి. మనకు ఉన్న దాంట్లో ఎంత ఆనందంగా ఉన్నది ఆలోచించండి. రేపొద్దున ఆయన వస్తే ఏదో వచ్చిద్ది అనేది కాదు, రాదు, ఉన్నది కూడా పోయిద్ది. ఉన్న తెల్ల 15 కార్డులు తీసేస్తారు. తెల్ల 15 కార్డు అంటే ఇప్పుడు నా పేరు మీద ఆటో ఉందండి, సైకిల్ ఉంటేనే ఉన్నదంటారు. రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏంటి తెలుసా మీకు? మీ పేరు మీద సైకిల్ ఉంటే తెల్ల 15 కార్డు లేదు తీసేయండి అంటారు. తెల్ల 15 కార్డు ఉంటేనే కదండి అన్నీ ఇవ్వాల్సింది. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. మా ఆవిడకి గాలి బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది. మేము ఎయిమ్స్కి వెళ్ళాం, ఎన్ఆర్ఐకి వెళ్ళాం. ఎన్ఆర్ఐలో టెస్టులు కార్డులకి ఏమో 12,000 అవుతాయి అన్నారు. మాకు వెంబటినే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ పేపర్లు తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ 15 రోజులు అడ్మిట్ చేసుకున్నారు. 15 రోజులు అడ్మిట్ చేసుకొని 5 రోజులు ఫస్ట్ పెట్టి యాంటీబయాటిక్స్ చేసి మళ్ళీ ఇప్పుడు దాకా ప్రాబ్లం రాకుండా చేశారు. మళ్ళీ ప్రాబ్లం వస్తే వెళ్తే చూపించుకుంటే మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్, ఒకప్పుడు ఎక్స్రే తీయించుకోవాలన్నా సరే రికమెండేషన్ కావాలి, ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం లేదండి. మనిషికి ఓపిక అనేది చాలా అవసరం. మన కడుపుకి అందిస్తుంటే ఎవరికీ తెలియట్లా. 10 సార్లు ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. టిక్కో ఇల్లు అంటున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టూ ఎంతసార్లు తిరిగారండి మీరు? ఎమ్మెల్యేలు చుట్టూ ఎంతసార్లు తిరిగారు మీరు ఆడవాళ్ళందరూ? ఇది ఎవరైనా గమనించారా? ఎమ్మెల్యే అప్పు చేసి 100 రూపాయలు ఇచ్చిన ఆటోకి వెళ్తారా అండి? మనం అనుకోవడానికి వినడానికి తేడా ఉండదు. 100 వేసారండి కేసులు. ఎందుకండి? అమరావతిలో విజయవాడ సిటీ మొత్తానికి ఒక 40,000 మందికి ఎంతమంది స్థలాలు ఇచ్చారండి. వాళ్ళందరికీ స్టే చేసి ఆపారంటే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు తెలుసండి. లేనోడికి ఇస్తే బాధ ఏంటి అండి? లేనోడికి ఇస్తే బాధ ఏంటి?
లేనోడికి ఇవ్వడంలో తప్పే ఉంది. అది ఎమ్మెల్యే బ్యాలింగ్ తప్పొస్తుంది అంటే కులకర్ణాల్లో తేడా వస్తుంది అని చెప్పంటున్నారు. ఏమండి కులకర్ణాల్లో తేడా వస్తుంది, అక్కడ ఎమ్మెల్యేకి తేడా వస్తుంది అంటున్నారు. ఏమండి మీకు ఇదే చెప్పా, అన్బ్యాలెన్స్డ్ అంటున్నారు కానీ అందరూ దానికి మీనింగ్ కూడా మాకు తెలియదు. కానీ డబ్బు ఉన్నోడు లేనోడు మీకు స్టార్టింగ్ చెప్పింది అదే. ₹1,00,000 పెట్టుబడి పెట్టి 10 లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నాడు, ₹1,00,000 పెట్టుబడి పెట్టి 10,000 సంపాదించుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళకి తేడా వ్యత్యాసం అంటారు. మా చిన్నప్పుడు ఏమంటారంటే అరే ఆయన అయ్యగారు రా, ఆయన దగ్గరికి మనం వెళ్ళకూడదురా, ఆయన వస్తుంటే మనం చేతులు కట్టుకుని వెళ్ళాలరా అని అనేవాళ్ళు పాతకాలపు రోజులు. ఇప్పుడు అలాగ ఎవరు అంటున్నారండి? ఎవరు అంటున్నారు చెప్పండి? అందరూ సమానమే. ఆ సమాన్యం తీసుకొచ్చింది ఎవరు జనాల్లోకి? జగన్ గారు ఒక్కలే. కుల వ్యవస్థని నాశనం చేసింది జగన్ గారు ఒక్కలే. అందరూ ఒకటే, పథకాల్లో కానీ దేంట్లో కానీ. ఏమండి అమ్మ ఒడి అన్నారు. ఇప్పుడు ఎందుకండి స్కూల్ వ్యవస్థ, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినానండి, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు. ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్కి అప్పుడు తేడా అండి చెప్పనండి. చదువుల్లో భయం. ఈరోజు ఇది చదువుకుని వెళ్ళకపోతే రేపొద్దున టీచర్ గారు మమ్మల్ని ఏమంటారని భయం. ఒకప్పుడు లేదు, పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే మనం టీచర్ వ్యవస్థలను అనకూడదు, టీచర్ వ్యవస్థను మనం తప్పు పట్టడానికి కాదండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్లో ఉన్న దమ్ము అది. గవర్నమెంట్ ఒక వ్యవస్థని, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్సే కానీ స్కూల్సే కానీ ఎవరికండి ఈ రోజుల్లో? పేదవాడికే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఎవరు వెళ్తారండి? పేదవాడే వెళ్తాడు. ఏమండి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. దీన్ని ఒకటి గమనించండి. రేపు పార్టీ ఏం లేదు, ఆయనకి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ బొమ్మ గారు కట్టారు. అసలు విజయవాడ నడి ఒడ్డులో ఎంతమంది ఆయన మెచ్చుకుంటున్నారు సార్. ఆయన అంబేద్కర్ విగ్రహం కానీ ఎంతమంది మెచ్చుకుంటున్నారు. ఆయన మేధావులు, ఆయనకున్న జెండర్ నాలెడ్జ్ ఎవరికి లేదు. అంత మంచి ప్లేస్లో అసలు ఆయనకు వచ్చిన ఐడియా ఎవరికి రాలేదు జెండర్ నాలెడ్జ్ అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు రాష్ట్రం మొత్తం. అసలు ఆ బొమ్మ చూసి ఒక్కొక్కరికి ఆత్మ చెలించిపోతుంది. అంబేద్కర్ గారిని ఇంత స్మరించుకున్న ఆయన ఆశయాల్లో వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంతకాలం ఉన్నాడు 14 ఏళ్ళలో. మరి అంబేద్కర్ గారిది ఎక్కడ ఎందుకు కట్టలేదు ఆయన? ఎందుకంటే ఈయనకి పడదు. ఎందుకంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు పడదు ఈయనకి. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకు వాడుకుంటాడు తప్ప ఎందుకు పనికిరాడు. అలాంటిది మన ఏమైనా కానీ జగన్ గారు ఏ రోజైనా కానీ అసలు విజయవాడ నడి ఒడ్డులో మరి అంటే జనసేన టీడీపీ పొత్తు కావాల్సిందని చెప్పడం జరుగుతుంది. ఎలా చూసి పరిణామాలు సార్? జనసేన టీడీపీ పొత్తు అనేది గతంలోనే 2014లో చూసిన తర్వాత టీడీపీకి జనసేన పొత్తు ఇచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి మాట్లాడినప్పుడు ఎలాగ మాట్లాడినంటే ఏదైనా కానీ మీరు నన్ను నమ్మి ఓటేయండి. యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి మొదటి నుంచి కూడా. మేము ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అనంతపురంలో మాకు అక్కడ టీజే ప్రకాష్ గారని ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, మాకు చాలా దగ్గరగా ఉంటారు ఆయన. మేము అప్పుడు 2009లో ఆయన ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము బాగా ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళము, పని కూడా చేసిన తర్వాత ఈరోజు ఈ అధోగతి పాలు రాష్ట్రం దిక్కులేంది కావడానికి మొట్టమొదటి కారణం చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన అనేది ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయకపోయినట్టయితే ఆ రోజు సోనియా గాంధీ అంత ధైర్యంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. రెండో ముద్ద వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పనేసి లెటర్ మొట్టమొదటిగా ఆయన ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ధైర్యంతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని నెట్టివేసేసి దానికి సంబంధించి ప్రత్యేక హోదాని కూడా ఏది పెట్టుకోకుండా మనకు చేయడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. సరే, అప్పటికి గతంలో 2 సార్లు అనుభవము ఉండే అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆయన్ని లాస్ట్ టైము సీఎంగా 2014లో చేయడం జరిగింది, మొట్టమొదటి విభజిత ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత ఆయన ఏ రకమైనటువంటి పాలన అందించినాడు? కేవలం ఒక కమ్యూనిటీ కోసం సీఎంగా పనిచేసినారు కానీ ఆయన అన్ని రకాల ప్రజల్ని ఆయన దగ్గర తీయలేదు. అందరికీ ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఎందుకంటే మేము ముఖ్యంగా నాయ బ్రాహ్మణ కులస్తులము. మమ్మల్ని ఎంతో ఘోరంగా అవమానించి ఆయన దూషించడం వలన అప్పటి వరకు టీడీపీకి ఎక్కువగా ఉన్న మా వాళ్ళు కూడా వైసీపీకి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ప్రజలకి పేద ప్రజలకి అట్టడుగున్నటువంటి పేద ప్రజలకి ఈయన కార్పొరేట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముద్రపడితే ఈయన పేద ప్రజల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ముద్రపడినారు. ఇటువంటి వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. గతంలో చూసినారు కాబట్టి మళ్ళా అప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఆయన విడిపోయినాడు.
మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటానంటున్నాడు. అలా ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అంటున్నారు. అవును సార్. అలాగే ఇప్పుడు మరి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా లోకేష్ కొన్నిసార్లు కూడా సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి జనసేన తరపున సపోర్ట్ చేసే అవకాశం ఉంది పొత్తులో. లేదు సార్, ఆల్రెడీ 2009లోనే మోసపోయినాం కదా. ఆయన వాళ్ళన్న ఇద్దరు కలిసే కదా ఉండిన్నారు. అప్పుడు తీసుకుపోయి మేము అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము గొడవలు పడి దెబ్బలాడి కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడి అప్పుడు ప్రజారాజ్యం కోసం పనిచేసినాము. అదే కాంగ్రెస్లోకి పోయి ఆయన విలీనం చేసినాడు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఆయన వచ్చి పార్టీ పెట్టడం వల్ల కూడా ఏదో అభిమానంగా సినిమాలు ఇప్పుడు కూడా మేము చూస్తూ ఉంటాం. ఆయన పిక్చర్స్ వచ్చినప్పుడు భీమ్లా నాయక్ కానీ మొత్తం సినిమాలు ఏది వచ్చినా కూడా చూస్తూ ఉంటాం. ఏదంటే సినిమా వేరు, రాజకీయ అనుభవం లేదు. ఎందుకంటే ఆయన పొద్దున ఏం మాట్లాడతారో సాయంత్రం మాట్లాడు, సాయంత్రం ఏం మాట్లాడతారో రాత్రి మాట్లాడు. ఢిల్లీలో ఒక మాట, అనంతపురంలో ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో ఒక మాట, తెలంగాణలో ఒక మాట, ఈ రకంగా ఉంది. ఆయనకి ఓట్ బ్యాంక్ లేదండి. కేవలం ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు అలా ఆయన్ని ఆశ పెట్టుకుంటున్నారు. కానీ కనీసం వాళ్ళ కార్యకర్తల్లో కూడా నైరాశ్యం నెలకొనే ఇప్పుడు కూడా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూర్తి అవాయిడ్ అయిపోతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక నిర్ణయం ఏదైనా కానీ తీసుకోవాలంటే ఒక పార్టీ దృఢంగా ఉంటేనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుంటున్నారు. ఒకవేళ అవసరమైతే ప్రజలకి అందుబాటులో లేకోకుండా ఏ రకమైనటువంటి కొంచెం ప్రజల్లో మద్దతు లేనటువంటి ఎమ్మెల్యేలు, తన పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ప్రజలకు అవసరం లేని వాళ్ళని, ప్రజా ఆమోదం లేని వాళ్ళు నాకే అవసరం లేదని చెప్పనేసి ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నాడు. ఈ నిర్ణయం వేరే ఏ పార్టీలు దేశంలో ఇంతవరకు తీసుకోలేదు, తీసుకోబోలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి వీళ్ళు పార్టీ ఏర్పాటు చేసేసి పొత్తులో గెలిచినా కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సముచిత స్థానం దొరకదనే విషయం వాళ్ళకి తెలుసు. ప్రజలకు కూడా ఏదైనా ప్రజల తరఫున నిజమైన సమస్యలు ఏదైనా కానీ గట్టిగా పోయి వినిపించాలన్నా కూడా చంద్రబాబు దగ్గర పోయి ఈయన మొరపెట్టుకోవాల్సిందే. కానీ ఈయన స్వతహాగా దాన్ని క్లియర్ చేసే కెపాసిటీ ఈయనకు ఉండదు. కాబట్టి అటువంటి చేతగానే క్యాండిడేట్గానే చూస్తారు పవన్ కళ్యాణ్ని. కాబట్టి ఆయన పొత్తు వల్ల ఎంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒరిగేదేమీ లేదు. కాకపోతే ఏదైనా కానీ కాపు కులానికి చెందినటువంటి ఓట్లు ఏమైనా కానీ వస్తాయేమని చెప్పని ఆశపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళే ఎంతో వెదలకి బాధలకి గురి అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని, ఆయన రాష్ట్రంలోనే ఈ కాపు కులానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నాయకుడు, కుల పెద్ద, ఆయన్ని కాదని ఈయన వెంట కాపులంతా నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈయన స్టెబిలిటీ లేని క్యాండిడేట్. ఒకసారి గతంలో వచ్చేసి మాయావతి వాళ్ళందరితో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఎం వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బీజేపీతో పొత్తు అంటాడు, తర్వాత తెలుగుదేశంతో పొత్తు అంటాడు. చివరికి ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటుందో లేదో కూడా తెలియలేని పరిస్థితిలో జన సైనికులు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారు. ఆయన గురించి రాజకీయ అవివేకి అనడం ఆయన్ని బాగుంటుంది. ఆయన ఎందుకంటే మేము యాక్చువల్గా నిజంగానే ఆయన పాటలు సొంతము నేర్చుకొని పాడగలిగినటువంటి అంత ఫ్యాన్స్ అనమాట. అంత ఇష్టం మాకు పవన్ కళ్యాణ్ అంటే సినిమా పరంగా. గోకులంలో సీతలో అదంతకుముందు ఇక్కడ తీశారు కదండి జగదాంబ సెంటర్లో పాటల్లో, దాంట్లో ఏ క్షణాన ఎలాగా మారును మా ఈ పవనిజం అని ఈయన ఏ మారుతాడు అనేసి ఈ పవనిజం గురించి జన సైనికుల్లో కూడా తీవ్రమైనటువంటి అదేమంటారంటే ఒక కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల అది దాని ప్రభావం ఏమీ ఉండదు.